రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు ప్రతి క్షణము మమ్మల్ని విడువక్క రక్షించిన దేవుడు నీవు మాత్రమే నాయన. అయా, మా ధనం, మా బలం, మా జ్ఞానం ఏది కూడా ఈరోజు మాకు సహాయంగా లేదు, కానీ మీరు మాత్రమే మమ్మల్ని ప్రేమించి మీ కృప కుమ్మరించారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున అనేక ప్రయాణాలు మేము చేశాము నాయన, అనేక ప్రాంతాలకు వెళ్ళి వచ్చాము ప్రభువా. అయినప్పటికీ ఏ ప్రమాదం, ఏ అపాయము జరగకుండా కాపాడిన దేవుడవు తండ్రి, స్తోత్రాలు. ఈ రోజున కావలసిన ప్రతి అవసరతను దయచేసినందుకు వందనాలు. ఈ రోజున మేము చేస్తున్న మా పనులలో మాకు తోడై ఉండి జ్ఞానాన్ని దయచేసినందుకు వందనాలు ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ రోజున మేమందరము కూడా సజీవులంగా ఉండి మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాము అంటే, కుటుంబంతో కలిసి ఈ రాత్రి కాలంలో ఆనందించగలుగుతున్నాము అంటే, మీ సన్నిధిన మోకరించి ప్రార్థించగలుగుతున్నాము అంటే నాయనా, అది మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టి సాధ్యమైనది. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ద్వారా భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, మీరెప్పుడు మా యొక్క మొరలను త్రోసివేయలేదు నాయన, మీరెప్పుడు మా వైపే చూస్తున్నారు తండ్రి. అయా, ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఏ సమస్యను గూర్చి మేము మొరబెట్టినప్పటికీ, అయా, మేము ఏ బాధల్లో ఉంటున్నప్పటికీ సమస్తాన్ని చూస్తున్న దేవుడవని, వింటున్న దేవుడవని, వాటన్నిటిలో నుంచి మాకు విడుదల ఇవ్వబోతున్న దేవుడవని మాకు ఈ రాత్రి కాలంలో రూఢి పరుస్తున్నందుకు స్తోత్రాలు. అయినా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. వారందరి ఎడల మీ యొక్క ఉన్నతమైన బాహుల్యమైన కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వారి అవసరతలను తీర్చమని అడుగుతున్నాం నాయన. అయా, అనారోగ్యము చేత పీడించబడుతున్న, బాధించబడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. అయా, హాస్పిటల్స్లో, ఐసీయూలలో మరణముతో పోరాడుతున్న వారు ఉన్నారు తండ్రి. ఎస్ లార్డ్. వారిని దర్శించండి ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేసి మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టుకోనండి తండ్రి. అయా, దురాత్మ క్రియలు, అంధకార క్రియలను యేసు నామములో లయపరచమని అడుగుతున్నాం తండ్రి. అయినా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ సమస్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ప్రార్థన చేస్తున్నాము. మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి. బ్లడ్ సంబంధమైన సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. కంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి. గొంతు సమస్యల నుంచి యేసునామంలో విడిపించండి ప్రభువా. అయా, థైరాయిడ్ నుంచి, పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఇంకెటువంటి బలహీనతల చేత వారు బాధపడుతున్నా, ఎటువంటి భయంకరమైన తగ్గనటువంటి రోగములతో వారు ఉంటున్నా, అయా, మీకు సాధ్యము కానిదేది లేదు నాయన. వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, కుటుంబపరమైన గొడవలను బట్టి ఎంతోమంది దుఃఖిస్తున్నారు. కుటుంబంలో శాంతిని, నెమ్మదిని స్థాపించండి ప్రభువా. గొడవలన్నిటిని తీసివేయండి నాయన. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ జీవించే కృప దయచేయండి తండ్రి. అయా, యవన బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి నాయన. వారి యొక్క మార్గాలను సరళపరచండి. వారికి మంచి జ్ఞానం దయచేయండి ప్రభువా. వారికి ఉన్న ఎడిక్షన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారో వారికి తండ్రి ఆ కోర్టు కేసుల్లో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. ఆ అప్పుల సమస్యలతో కృంగిపోతున్నారు. ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి ఉన్న ప్రతి అప్పును కూడా తీసివేయండి. వారు చేస్తున్న ఏ ఉద్యోగం అయితే ఉందో, ఏ వ్యాపారం, ఏ పరిచర్య ఉందో నాయన, వాటన్నిటిలో తండ్రి దీవెనలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన,
గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వారికి ఉన్నటువంటి లోపాలు సవరించండి. బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయండి ప్రభువా. అయా వివాహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మీ చిత్తంలో సాటి అయిన సహాయము చేత ఘనముగా వారి వివాహమును జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయా సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు అప్లై చేసుకున్నారు. సహాయం దయచేయండి. వాటన్నిటిని వారికి అనుగ్రహించండి. ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు. వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి ప్రభువా. నాయనా వీసాలలో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో, వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. అదేవిధంగా నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు. వారికి ఏ సమస్యలు రాకుండా కాపాడి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం. దేశాన్ని, దేశ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. సైనికులను బోర్డర్స్లో ఉంటుండగా కాపాడండి, భద్రపరచండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి నాయన. మేమందరము కూడా అలసిపోయిన దేహములతో ఈ రాత్రి సమయంలో సేద తీరబోతూ ఉండగా తండ్రి మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియలను లయపరచండి, అంధకార క్రియలను లయపరచండి. దొంగలు, శత్రువులు మాకు హాని చేయాలనుకుంటున్న ప్రతి ఒక్క విధమైన పరిస్థితులు ఏవి కూడా మా దగ్గరకు రాకుండా మీరే భద్రపరచమని, నిద్రలేమి పీడకల సమస్యల నుంచి ఎస్ లార్డ్ విడుదల అనుగ్రహించమని, కంటి నిండా నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని ఘనపరుచుకునే కృప మాకు అనుగ్రహించమని అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.